15 దినములు ఆయన మనలను కాచి కాపాడి 16వ దినములోనికి దేవుడు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. అలాగే రాత్రికాల సమయమందు ఈ 16వ దినమున ఆయన సిలువను ధ్యానము చేయడానికే ఏకీభవించిన ఆయన బిడ్డలారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త ప్రియులారా 26వ అధ్యాయం అండి 14వ వచనము నుండి చదువు. అప్పుడు 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యోదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చాలండి. ప్రభు తన ఘనమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో ఆయన మరణమవటానికి గాను ఆయన ప్రయాణమై ఆయన వెళ్ళిపోవచ్చు ఉన్నారండి. ఆయన ఎరుగుదురు ఎందుకు ఆయన ఈ లోకములోనికి ఆయన వచ్చారో, ఏ విషయమై ఆయన ఈ భూలోకములోనికి ఆయన వచ్చారో ఆ విషయములన్నీ ఆయన ఎరుగుదురు గనుక శ్రమలు పొందాలని, కొరడాలతో కొట్టబడాలని, సిలువ వేయబడాలని బడే ఈ విషయములు ఆయన ఎరిగిన వారుగా ఉన్నారు కనుక ఆయన ఆ గమ్యమును ఆయన తన ఎదురుగా ఉంచుకుని ఆయన ఈ లోకములో సేవా జీవితములో ప్రయాణం చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన దేవాలయములో తన శిష్యులకు బోధించిన తరువాత ఒలీవ కొండ మీద వారితో మాట్లాడారు. మాట్లాడిన తరువాత తన శిష్యులతో అన్నారు, మరి 2 దినములలో పస్కా పండుగ రాబోతూ ఉన్నది. అప్పుడు మనుష్య కుమారుడు అప్పగించబడబోతూ ఉన్నాడు అని ఆయన చెప్పి అక్కడ నుండి ఆయన బేతనీయకు వెళ్ళారు. నిన్నటి దినము మనము ధ్యానము చేస్తాము. ఆయన బేతనీయలో సీమోని ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు మరియా అనబడే స్త్రీ అత్తరుబుడ్డిని తీసుకుని వచ్చి ఆయన తల మీద పోయిటయో, అక్కడ ఉన్నవారు ఆమెను అభ్యంతరపరచుటయో, ప్రభువు వారిని ఖండించుట, ఈ విషయాలు నిన్నటి దినము మనము లేఖన భాగములో మనము ధ్యానము చేసిన వారముగా ఉన్నాము. ఈ దినము వ్రాయబడినటువంటి లేఖన భాగములలో ఆయన 12 మందిలో ఒక శిష్యుడకు ఇస్కరియోతు యోదా గురించి పరిశుద్ధ గ్రంథములో ఈ దినము వ్రాయబడి ఉన్నటువంటిది ఉన్నది. ఈ ఇస్కరియోతు యోదా యేసు ప్రభువుల వారితో 3.5 సంవత్సరములు ఆయన ప్రయాణము చేస్తాడండి. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి యోధాను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళారు. ఆయన ఏ ప్రాంతమునకు వెళితే అక్కడకు ఆయనను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళారు. ఆయన యొక్క బోధలు విన్నాడు. ఆయన యొక్క సూచక క్రియలు చూచాడు. ఆయన యొక్క అద్భుత కార్యములను అతడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి ఇస్కరియోతు యోధా ఆయన భోజనమునకు అక్కడ కూర్చున్నప్పుడు వారి మధ్యలో నుండి అతడు
తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. వారి మధ్యలో నుండి ఇస్కరియోతు యూదా తప్పిపోయి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. నేరుగా వెళ్ళి, నేను ప్రభువుని మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇస్తారు అని అడుగుతున్నాడు. ఏమండి, 3.5 సంవత్సరములు ఆయనతో ప్రయాణము చేశాడే, 3.5 సంవత్సరములు ఆయన బోధన విన్నాడే, 3.5 సంవత్సరములు ఆయన సూచక క్రియలను చూచాడే. ఆయనను అంతగా నమ్మినటువంటి యోధాయే ప్రభువుని అప్పగించడానికి అతడు పూనుకున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రభువుకి తెలుసు ఇస్కరియోతు యోధానే ఆయనను అప్పగించబోతూ ఉన్నాడని ఆయనకు తెలుసు. కానీ ఎక్కడా కూడా ప్రభు ఏనాడు పక్షపాతము ఆయన చూపలేదండి. అందరి శిష్యులతో కలిపి సమానముగానే ఆయన చూచాడు. ఇంకా చెప్పాలంటే ఒకంత ఆధిక్యతను ప్రభు యోధాకి ఇచ్చారు. ఎందుకనగా డబ్బు సంచి యోధా దగ్గరనే ఉండేది. ఎక్కడ చూడగలము అంటే వచనమును యోహాను సువార్త అండి 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం అండి. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించొచ్చు వచ్చను గనుక అలాగూ చెప్పాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఇస్కరియోతు యూదా దగ్గరనే డబ్బు సంచి ఉండేది. వారికి ఎవరికైనా ఏమైనాను అవసరమైతే శిష్యులకు కానివ్వండి, వారి యొక్క ప్రయాణమునకు కానివ్వండి, ఎవరికైనాను ఏమైనాను అవసరమైన ఎడల ఆ ఇస్కరియోతు యూదా యొద్ద ఉన్నటువంటి డబ్బు సంచిలో నుండి డబ్బుని తీసుకుని వారు ఖర్చు పెట్టేవారు. అంత ఆధిక్యతను దేవుడు ఇస్కరియోతు యూదాకు ప్రభు ఇచ్చిన వారుగా ఉన్నారు. కానీ ఆ ఆధిక్యతను అతడు కాపాడుకోలేకపోయిన వాడుగా ఉన్నాడు. కడకు ఆయనను అప్పగించిన తరువాత ఆ 30 వెండి నాణెములతో అతడు ఏమైనా సంతోషముగా ఉన్నాడా? లేదే. ప్రభువుని అప్పగించిన తరువాత అతడు వెళ్ళి సమాజ మందిరములో ఉరి పెట్టుకుని అతడు చనిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రభువుని అప్పగించాడు, కానీ అతని హృదయంలో నెమ్మది లేదు. 30 వెండి నాణెములు అతనికి వచ్చాయి, కానీ నెమ్మది లేదు, సంతోషం లేదు. కడకు అతడు ఆ ఆధిక్యతను కోల్పోయి చనిపోయిన వాడుగా ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో దేవుడు కొంతమందికి ఆయన కొన్ని ఆధిక్యతలను ఆయన ఇచ్చారు. అయితే వారి యొక్క ఆశలను బట్టి వారు ఆ ఆధిక్యతలను కోల్పోయిన వారుగా ఉన్నారు. దేవుడిచ్చిన ఆధిక్యతలను వారు కాపాడుకోలేకపోయారు. ఎవరు వారు? ఏమిటి వారికి దేవుడిచ్చిన ఆధిక్యతలు? ఆయన ఆధిక్యతలు కోల్పోయిన వారు ఎవరు? ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము వాక్యమును ధ్యానము చేద్దామండి. ఆదికాండము ప్రియులారా 3వ అధ్యాయం అండి. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువు. దేవుడైన యెహోవా ఎవరు ఒకరే అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. చాలండి. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆధిక్యతను కోల్పోయినటువంటి మనుష్యుడు ఎవరు అనగా దేవుని చేత సృష్టించబడినటువంటి ఆదాము ప్రియమైనటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువుల వారు 6 దినములు ఆయన కష్టపడి ప్రయాసపడి భూమిని, సముద్రమును, జలరాశులను, పశువులను, పక్షులను సమస్తమును ఆయన సృష్టించాడు. సృష్టించిన తరువాత 7వ దినమును ఆయన పరిశుద్ధపరిచి
ఆ దినమును ఆయన విశ్రమించారు. తరువాత దేవుడు ఏదెనులో తూర్పున ఒక తోటను ఆయన ఏర్పాటు చేశారు. తూర్పులో ఏదెనులో ఒక తోటను ఆయన ఏర్పాటు చేసి ఆ తోటలో అన్ని వృక్ష ఫలములు ఆయన తోటలో ఉంచారు. కావలసిన వృక్ష ఫలములన్నింటినీ కూడా ఆయన ఆ తోటలోనే ఉంచారు. తరువాత ఆయన ఆ ఏదెను తోటలోనే ఆయన నేల నుండి మంటిని తీసి ఆ మంటితో నరుని ఆయన నిర్మాణము చేశారు. నరుని ఆయన నిర్మాణము చేసి ఏదెను తోటను సేద్యపరచడానికి దేవుడు ఆదాముకు ఆ తోటను అప్పగించాడు. చక్కగా ఆదాము ఆ తోటను సేద్యపరుచుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఆలోచన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆయన ఆలోచన చేసి ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి ఆదాము యొక్క ప్రక్కటెముకలలో నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీని ఆయన నిర్మాణం చేస్తారు. ఆదామన్నాడు, నా ఎముకలలో ఎముక, ఈమె నరుడులో నుండి తీయబడినది కనుక ఈమె నారీ అనబడును అన్నాడు. వారి ఇరువురు ఆ ఏదెను తోటను వారు సేద్యపరుచుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. సరిగ్గా అదే సమయమునకు సాతానుడు వచ్చినటువంటి వాడై ఉన్నాడు. ఆయన భూమి మీద సృష్టించిన జీవరాశులలో సర్పము చాలా యుక్తమైనది అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అయితే ఈనాడు దేవుడు శాపము పొందిన తరువాత సర్పము భూమి మీద ప్రాకుచ్చు ఉన్నది. కానీ ఆది కాలములో సర్పము కూడా మానవుని వలె కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళేది. అయితే సర్పము ఆదాము దగ్గరికి వెళితే తన పని నెరవేరదనబడే విషయము సర్పమునకు తెలుసు గనుక నేరుగా హవ్వమ్మ దగ్గరికి వెళ్ళినది. హవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నది, హవ్వమ్మ, దేవుడు మీకు చక్కని తోటనిచ్చాడు కదా, అయితే దానిలో ఏ పండునైనా తినవద్దని మీకు ఆజ్ఞ ఇచ్చాడా అని అడిగింది. హవ్వమ్మ అన్నది, చాలా మంచిగా మాట్లాడుతున్నది కదా సర్పము అని, ఇదిగో మాకు తోటనిచ్చాడు ఆయన, కానీ అందులో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలముల జోలికి ఆయన వెళ్ళొద్దన్నాడు. అవి తిను దినమున మేము చనిపోతాము అన్నారు ఆయన. అంటే సర్పము చాలా యుక్తి కలిగినది కనుక అప్పుడు సర్పం అంటది, అవునా, మీరు వాటిని తిను దినమున సావనే సావరు అంటూ ఉన్నది. ఎప్పుడు సాతాను మాటలు, సాతాను సంబంధి అయినటువంటి వారి మాటలు ఇలాగే ఉంటాయి. ప్రియమైనటువంటి వారులరా, సావనే సావరు. మన దగ్గరికి వచ్చిన వారు మనల్ని పాపమునకు గురి చేసేటప్పుడు కూడా వారు ఇలాగే మాట్లాడతారు. మీరు ఏదైనా తప్పు చేసినా మీకు ఏమి అవ్వనే అవ్వదు, మీకేమీ పర్వాలేదు అన్నట్లుగా చాలా యుక్తిగా వారు మాట్లాడతారు. సాతానుడు అలాగూ హవ్వమ్మను మోసపుచ్చి ఆ పండు మీద ఆశ కలిగించినది. హవ్వమ్మ ఆ పండు మీద ఆశ కలిగి ఆమె ఆ పండును తీసుకున్నది. ఆ పండును ఆమె తినుట మాత్రమే కాదు కానీ ఆమెతో పాటు ఆదాముకు కూడా కొంత ఆ పండును తీసుకుని వెళ్ళి ఇచ్చినది. సాయంకాలము చల్లపోట వేళ ప్రభువు ఏదైనా తోటను చూడడానికి ఆయన వచ్చారు. అప్పుడు ప్రభువు పిలుచుచూ ఉన్నారు, ఆదామా నీవెక్కడున్నావు, హవ్వమ్మ మీరెక్కడున్నారు అని ప్రభు వారిని పిలిస్తే వారు అంటూ ఉన్నారు, అయ్యా మీరు వచ్చే సమయానికి మేము దిగంబరులమై ఉన్నాము గనుక మీకు కనబడకుండా మిమ్మల్ని మేము దాచుకున్నాము అని వారు అంటారు. అయితే ప్రభు అడిగారు వాళ్ళని, మీరు దిగంబరులని మీకు తెలిపిన వారు ఎవరు? నేను తినవద్దని మీకు ఆజ్ఞాపించిన ఆ పండును మీరు తిన్నారా అని అడిగారు ప్రభు. అప్పుడు హవ్వమ్మ అన్నది, ఆదామన్నాడు, ఇదిగో నీవు నాతో ఉండడానికి నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఆ పండును నాకు ఇచ్చింది అన్నారు. హవ్వమ్మని అడిగితే హవ్వమ్మ అంటూ ఉన్నది, ఇదిగో సర్పము నన్ను మోసపుచ్చింది అన్నది హవ్వమ్మ. అప్పుడు ప్రభువు వారిని శపించారు. సర్పముతో అన్నారు, ఇక నీవు భూమి మీద ప్రాకుచ్చు మన్నే నీవు తింటావు అన్నారు. హవ్వమ్మతో
స్త్రీల యొక్క ప్రసవ వేదన అధికమవుతుంది, నీవు వేదనతో పిల్లలను కందువు అన్నారు ఆయన. అలాగున వారిరువురిని శపించిన తరువాత దేవుడు ఆదాముకు ఏ తోటనైతే ఆయన ఇచ్చారో, ఆదాము సేద్యపరచడానికి ఏ ఆధిక్యతనైతే దేవుడు ఏదైనా తోటను ఆదాముకు ఇచ్చిన వారుగా ఉన్నారో, ఆ తోటలో నుండి ఆదామును బయటకు పంపివేసిన వారుగా ఉన్నారు. మరలా ఏ నేల నుండి అతడు తీయబడినో దానిని సేద్యపరచడానికి ఏదైనా తోటలో నుండి దేవుడు ఆదామును బయటకు పంపివేసిన వారుగా. కనుక దేవుడు చక్కటి ఆధిక్యతను వారికి ఇచ్చారు. అక్కడ ఉన్నంత వరకు వారికి ఏ కష్టము ఉండేది కాదు, ఏ ప్రయాస వారికి ఉండేది కాదు. తోటలో ఉన్న ఆహారమును వారు భుజించేవారు, తోటను వారు సేద్యపరుచుకునేవారు, చక్కటి ఆధిక్యత వారికి ఉండేది. కానీ దేవుడు వారిని వెలుపలకు పంపేస్తారు, ఆ ఆధిక్యతను వారి దగ్గర నుండి లాగేసుకున్నారు. కారణం ఏమిటి అంటే ఆదాముకు కలిగినటువంటి అత్యాశ ప్రియమైనటువంటి వారికి కలిగిన అత్యాశను బట్టి దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను దేవుడు లాగేసుకున్నారు. వారు ఆ ఆధిక్యతను కోల్పోయారు. వారి యొక్క అత్యాశను బట్టి వారు కోల్పోయారు. కనుక ఈనాడు దేవుని సంఘములో ఉండి వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మనము దేవుని బిడలముగా ఉన్నాము కనుక అత్యాశ అనబడేది మనలోని ఉండకూడదు. ప్రియ, ఎదుటి వారిని చూసి మనం అత్యాశ పడకూడదు. దేవుడు మనకు ఏదైతే ఇచ్చారో దానిలో సంతృప్తి పడుట మనము నేర్చుకోవాలి. ఏదైతే ఆయన మనకు అనుగ్రహించారో, ఏ వరాన్ని అయితే దేవుడు మనకు ఇచ్చారో, ఏ జీవితాన్ని అయితే దేవుడు మనకు ఇచ్చారో దానిలో మనము సంతృప్తి పడాలి. దానికి అనుగుణముగా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు గలతీ సంఘముతో, గలతీలకు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయము ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం అండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటబాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలండి. పౌలు భక్తుడు చాలా స్పష్టముగా వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు ఆయన? శరీర కార్యములు అనబడేవి చాలా స్పష్టముగా ఉన్నవి. అయితే ఎవరైతే ఆ శరీర కార్యములను చేస్తారో, ఎవరైతే ఆ శరీర కార్యములకు లోబడిన వారిగా ఉంటారో, ఆయన అంటూ ఉన్నటువంటి మాట, వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని ఆయన అంటున్నారు. కనుక మనము ఈ అత్యాశ, దురాశలు అనబడేవి దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము వాటికి మనము లోనై ఉండకూడదు, వాటికి మనము గురి కాకూడదు ప్రియమైనటువంటి వారు. కనుక ఆదాము అలాగే వాటిని కోల్పోయాడు. కనుక మనము అలాగూ ఉంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము ప్రియులారా. ఇక రెండవదిగా, ఎవరు ఆయన యొక్క ఆధిక్యతను కోల్పోయిన వారు ఎవరు అంటే, సమూయేలు మొదటి గ్రంథం అండి 15వ అధ్యాయము 22వ వచనము నుండి చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము నుండి అండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే
మాట వినుటయు శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దీర్ఘదర్శి అయిన సమూయేలు సౌలుతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు అంతకు మునుపటి వరకు వారి న్యాయాధిపతుల యొక్క పరిపాలనలో వారు ఉండేవారు. వారికి ఏమైనా తీర్పు తీర్చవలసి వస్తే న్యాయాధిపతి వారికి తీర్పు తీర్చేవాడు. అయితే వారు ఇశ్రాయేలు ప్రజలు మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలని వారు కోరుకున్నారు. ప్రభువుకి కోపము వచ్చినది. నన్ను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని కాదని కొనివారు వేరొక రాజుని వారు అడిగారు కనుక వారి అడిగినట్లే వారికి చేద్దాము అని సౌలుని వారి మీద రాజుగా దేవుడు నియమించిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు సౌలు అనబడే రాజు. అయితే అతడు దేవునిలో కొంతకాలం నమ్మకముగానే ఉన్నాడు. ఒకసారి ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు అతడు. ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నారు, ఆ పట్టణమును పూర్తిగా నిర్మూలన చేసేయండి, అక్కడి నుండి ఏది మీరు తెచ్చుకోవద్దు, అది శాపగ్రస్తమైనది కనుక దేనిని మీరు తీసుకుని రావద్దు అని ప్రభువు వారికి ఆజ్ఞ ఇచ్చారు. వారు యుద్ధానికి వెళ్ళారు. ఆ పట్టణాన్ని నిర్మూలన చేస్తారు. ఆ పట్టణమును నిర్మూలన చేసి వారి వెనుకకు తిరిగి వచ్చేసారు. అయితే సౌలు ఆ పట్టణం నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి ఎద్దులను గొర్రెలను అతడు తీసుకుని వచ్చాడు. ఆ విషయము తెలుసుకున్నటువంటి దేవుడు ఆయన యొక్క కోపము సౌలు మీద రగులుకొన్నది. వెంటనే సమూయేలుకు దేవుడు వర్తమానమును పంపించాడు. ఆనాడు ఎప్పటికి పాపమునకు ఆనాడే వారు కీడును పొందుకునేవారు. కంటికి కన్ను పంటుకు పన్ను అన్నటువంటి రీతముగా ఏ రోజు చేసిన పాపానికి ఆ రోజే వారు శిక్ష పొందుకునేవారు. వెంటనే సమూయేలుకు వార్త వచ్చినది. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలా, నువ్వు చేసిన పని ఏమిటి అని సమూయేలు అడిగాడు. సౌలు అన్నాడు, దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు, యుద్ధము జరిగించి వచ్చేస్తాను, నేనేం చేస్తాను అన్నాడు సౌలు. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, మరి నాకు వినపడుతున్న గొర్రెల కేకలు ఎడ్ల కేకలు ఎక్కడివి అంటే, వాటిని నేను దేవునికి బలి అర్పించడానికి తీసుకుని వచ్చానయ్యా, అవి శ్రేష్టమైనవి, అవి నిర్దోషమైనవి కనుక దేవునికి బలి అర్పించడానికి నేను వాటిని తీసుకొని వచ్చానంటే, అప్పుడు సమూయేలు అంటూ ఉన్నాడు సౌలుతో, ఒకడు బలులు అర్పించడం కంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొరవు అర్పించడం కంటే ఆయన మాట వినుటయు శ్రేష్టము అని ఆయన అంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ నీవు దేవుని ఆజ్ఞను తిరస్కరించావు గనుక ఆయన నిన్ను రాజుగా ఉండకుండా ఆయన విసర్జించను అని ఆయన అంటూ ఉన్నారు. గనుక రెండవదిగా దేవుని ఆధిక్యతను కోల్పోయిన మనుష్యుడు ఎవరు అంటే సౌలు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఆయన ఎన్నిక జనాంగమ మీద రాజుగా ఉండేటటువంటి ఆధిక్యతను సౌలుకు దేవుడిచ్చాడండి. ఎంత గొప్ప భాగ్యము అది. ఆయన ఎన్నిక జనాంగమ మీద రాజుగా ఉండే అవకాశమును దేవుడు సౌలుకి ఇచ్చాడు. కానీ సౌలు దానిని వినియోగించుకోలేకపోయాడు. కారణము దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. ఆయన ఆజ్ఞను తిరస్కరించడం ద్వారా అతడు ఆ రాజ్యాన్ని అనబడే ఆధిక్యతను ఆయన కోల్పోయాడు. కనుక ఈనాడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా మనము పాటించాలి. ఆయన ఆజ్ఞను తిరస్కరించేవారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ప్రియులారా. కనుక ఆయన రాజ్యములో మనము ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలను మనము పాటించే వారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము ప్రియులారా 5వ అధ్యాయం అండి.
రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం అండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. చాలండి. ఇక 3వదిగా మనకు అక్కడ ఎలీషా అనబడే ఒక గొప్ప దైవజనుడును అతడి పరిచారకుడునైన గెహాజీ మనకి కనపడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. సిరియా రాజు యొక్క సైన్యములో సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమానుకు కుష్ఠరోగము కలిగినది. అతడు పరాక్రమవంతుడు, యుద్ధశూరుడు, యుద్ధవీరుడు. నయమాను యుద్ధములో బాగుగా పోరాడేవాడు. కానీ తన గృహానికి వచ్చి యుద్ధ కవచాలు తీసి చూసుకుంటే శరీరము నిండా కుష్టి వ్యాధితో అతడు బాధపడేవాడు. అయితే ఆ నయమాను యొక్క గృహములో, ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి ఒక చిన్న కుమార్తె ఆ గృహములో నయమాను యొక్క భార్య దగ్గర పరిచారము చేయొచ్చు ఉన్నది. అప్పుడు ఆ చిన్న కుమార్తె నయమాను యొక్క భార్యతో అన్నది, అమ్మా, ఎంతకాలము ఆయన ఎలాగూ బాధపడతారు? షోమ్రోనులో ఎలీషా అనబడే ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే నా యజమానుడు బాగుపడతారు అని ఆమె అన్నది. అప్పుడు నయమాను యొక్క భార్య వెళ్ళి నయమానుకి విషయము తెలిపినది. సిద్ధపడ్డాడు నయమాను వెళ్ళడానికి. సిరియా రాజు నుండి ఇశ్రాయేలు రాజుకు వర్తమానము వెళ్ళినది. ఇదిగో నా సైన్యాధిపతి నయమాను వచ్చుచూ ఉన్నాడు. అతడు ఏం చేస్తారో నాకు తెలియదు. అతని కుష్టి వ్యాధి తగ్గాలి అని ఇశ్రాయేలు రాజుకు వర్తమానము అందినది. ఇశ్రాయేలు రాజు భయపడ్డాడు. ఇదేమిటి? నేను ఎలాగో అతడిని బాగు చేయగలను? సిరియా రాజు కావాలనే జగడవ పెట్టుకుంటూ ఉన్నాడు అని నయమాను ఇశ్రాయేలు రాజు భయపడి అతడు తన వస్త్రాలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద మీద కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. ఆ విషయం ఎలీషాకు వినబడినది. అయ్యో, నా రాజు ఇలాగూ ఉన్నాడు, ఏమిటి ఆ విషయం అని అడిగాడు. ఎలీషాకు ఆ విషయము తెలియగానే నా దగ్గరికి పంపించండి నయమానుని అన్నాడు. నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఇంకా రథము దిగలేదు, రథములోనే ఉన్నాడు. అతని పరిచారకుడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఆ పనివాడు వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళితే ఎలీషా అన్నాడు, మీ నయమానును యోర్దాను నదిలో 7 పర్యాయములు మునగమను అన్నాడు. మొదట నయమాను కోపగించుకుని వెళ్ళిపోబోయాడు. మా దేశంలో నదులు లేవా ఈ యోర్దాను నదిలో మునగడానికి? నేను అంత దూరము నుండి రావాలా అని అతడు మునగకుండా వెళ్ళిపోబోయాడు. కానీ తన మనస్సును మార్చుకుని మరలా వెనుకకు వచ్చి యోర్దాను నదిలో 7 పర్యాయములు మునిగాడు. తన రోగమును ఆయన బాగు చేసుకున్నాడు. తన రోగము బాగైన తరువాత మరలా ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీ దేవుడు నా రోగమును ఆయన బాగు చేస్తాడు. ఇదిగో నా నుంచి ఒక చిన్న కొంత కానుకను అతడు ఎలీషాకి ఇవ్వబోయాడు. నగలను, కొంత దుస్తులను అతడు ఎలీషాకి ఇవ్వబోయాడు. ఎలీషా అన్నాడు, నాకేమీ వద్దయ్యా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. కొంతసేపు బ్రతిమలాడాడు, కానీ ఎలీషా ఏమీ తీసుకోలేదు. పంపించేస్తాడు, వెళ్ళిపోయింది, రథము వెళ్ళిపోయింది. ఈలోగా గెహాజీకి ఆ ధనము మీద ఆశ పుట్టింది. ప్రియమైనటువంటి వాళ్ళ, నయమాను యొక్క ధనము మీద గెహాజీకి ఆశ పుట్టినది. వెంటనే అతడు వెళ్ళిపోగానే అతను రథము వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గెహాజీ చూశాడు. నయమాను చూసి రథమును ఆపి కిందకి దిగాడు. అంతా క్షేమమేనా అని అడిగాడు. క్షేమమే అని. అప్పుడు అతడు అంటూ ఉన్నాడు, నయమాను తన వెనక నుండి వచ్చుచున్న వారిని చూసి రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని
క్షేమమా అని అడిగాను. 22వ వచనంలో అతను అంటూ ఉన్నాడు, ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు వచ్చి ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని నా యజమాని సెలవిచ్చుచు ఉన్నాడు అని అతడు తన యజమానిని పేరు చెప్పి ఆ వెండిని ఆ వస్త్రములను అతడు తీసుకుని తన గృహములో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరో చూడలేదనుకున్నాడు గెహాజీ. వెళ్ళిపోయాడు. నేరుగా ఎలీషా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఎలీషా గెహాజీని, గెహాజీ నీవు ఎక్కడి నుండి వచ్చి ఉన్నావు అని గెహాజీని అడిగాడు ఎలీషా. అప్పుడు గెహాజీ అంటూ ఉన్నాడు, నేను ఎచ్చడికి పోలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను అంటే అప్పుడు ఎలీషా మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాము. నీవు ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుగా తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా లేదా గెహాజీ? నీవు అతని దగ్గర నుండి వస్త్రాలు తీసుకున్నప్పుడు, నీవు అతని దగ్గర నుండి ధనాన్ని తీసుకున్నప్పుడు, అతని పనివారు వాటిని మోసుకుని నీ గృహము దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా లేదా? కనుక ఇంక నీవు నాకు పరిచారకుడిగా ఉండడానికి నీకు యోగ్యత లేదు కనుక ఏ కుష్టి వ్యాధి అయితే నయమానుని వదిలి వెళ్ళిపోయిందో ఆ కుష్టి వ్యాధి నీకును నీ సంతతికిని సర్వకాలము ఉండినని ఎలీషా శపించాడు. అక్కడితో వెంటనే అతని శరీరము తెల్లని కుష్ఠరోగము కలిగి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయిన వాడుగా ఉంది. కనుక దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయిన 3వ వ్యక్తి ఎవరు అంటే గెహాజీ. ప్రియమైనటువంటి వారు, దేవుడు యాజకుని దగ్గర దైవజనుని దగ్గర పరిచారకునిగా ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు గెహాజీకి ఇచ్చాడు. కానీ ఆయన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నయమాను యొక్క ధనము మీద ఆశతో అతడు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కనుక మనము ధనాశ అనబడేది ఏనాడు మానవునికి ఉండరాదు. ప్రియమని ధనాశ ఉంటే అది మానవుని ఎంతటి పాపమునకైనా చేసేలా ఆ పాపము చేస్తూ ఉన్నది. కనుక ధనాశ అనబడేది మానవునికి ఉండరాదు. ఇక 4వదిగా ఎవరు దేవుని ఆధిక్యతను కోల్పోయారు అంటే ప్రకటన గ్రంథం అండి, 12వ అధ్యాయము. ప్రియులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం అండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పట వింటిని, రాత్రి మగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమే మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో 4వదిగా దేవుని యొక్క ఆధిక్యతను కోల్పోయినటువంటి 4వ వ్యక్తి ఎవరు అంటే లూసిఫర్ అనబడే సాతాను. ప్రియమైనటువంటి వారలారా, లూసిఫర్ అనబడే వేకువ చుక్క, తేజో నక్షత్రము. సాతానుడు అంటే ఈనాడు చాలామంది అనుకుంటూ ఉంటారు అతడు ఏదో వికారముగాను అతని ముఖము నల్లగాను ఉంటుంది అని అనేక మంది అనుకుంటారు. కానీ సాతానుడు చూపునకు చాలా రమ్యమైనటువంటి వాడుగా ఉంటాడు. యేసు ప్రభువులు వారి తర్వాత అంతటి సౌందర్యము కేవలము ఒక లూసిఫర్కే సాధ్యము. ప్రియమైనటువంటి వారు, దేవుని దగ్గర అతని చేతి క్రింద నమ్మకమైన వాడుగా అతడు ఉండేవాడు. దేవదూతలలో ఒక దూత వలె అతడు ఉండేవాడు. కానీ ఒక రోజున అతనికి దేవుని యొక్క రాజ్యం మీద ఆశ కలిగినది. దేవుడు ఏ రాజ్యమునైతే ఆయన అధిరోహించి ఆయన పరిపాలించుతూ ఉన్నాడో, పరలోకం అనబడే రాజ్యమును అధిరోహించి ఆయన దానిని సింహాసనము చేసుకుని ఆయన పరిపాలించుతూ ఉన్నాడో, ఆ రాజ్యము మీద లూసిఫర్కు ఆశ కలిగినది. వెంటనే అక్కడి నుండి అతడు పడద్రోయబడ్డాడు. ఆకాశము నుండి అతడు పడద్రోయబడ్డాడు. అతనితో పాటు అతని అనుచరులు 3 కోట్ల మంది దేవదూతలు ఆకాశము నుండి పడద్రోయబడ్డారు. వారు ఇప్పుడు ఈ లోక రాజ్యమును వారు ఏలుస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈ లోకమును వారు రాజ్యముగా చేసుకుని వారు ఏలుస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక 4వదిగా దేవుని యొక్క ఆధిక్యతను కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే లూసిఫర్ అనబడే సాతాను. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని దగ్గర
దేవదూతగా ఉండే భాగ్యము అంటే అట్టి భాగ్యముని ఎవరైనా కోల్పోతారా? కానీ అతడు దేవుని యొక్క రాజ్యం మీద అతడు ఆశపడి ఆధిక్యతను అతడు కోల్పోయాడు. ఈనాడు లోకము మీద పడి అతడు సంచారము చేయొచ్చు, అతడు కొట్టుకుంటూ ఉన్నాడు. కడకుప్పుడు అతనికి అనుకూలంగా కొంతమంది రాజులను, కొంత సైన్యాన్ని అతడు సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. రేపు తీర్పు సమయంలో ఆ హర్మగెద్దోను అనబడే యుద్ధము, భీకరమైన యుద్ధము, అతని సైన్యమునకు దేవునికి మధ్య యుద్ధము జరగబోతూ ఉన్నది. ఆయన అప్పుడు ఆ సాతానును వధించి ఖండించి ఆయన నరకములోనికి సాతానును పడవేయబోతున్నాడు. కనుక 4వ వ్యక్తి లూసిఫర్ అనబడే సాతాను. ఇక 5వదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం అండి. ఈ దినము మనం చదువుకున్న లేఖన భాగము. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. చాలండి. ఇక 5వదిగా దేవుని ఆధిక్యతను కోల్పోయిన వారు ఎవరు అంటే అక్కడ వ్రాయబడి ఉన్న ఇస్కరియోతు యోధా ప్రియమైనటువంటి వాడు. దేవుని ద్వారా అతడి 3.5 సంవత్సరములు పరిచర్య చేస్తాడు. ఎన్నో వర్తమానములు విన్నాడు. అసలు దేవుని శిష్యునిగా ఉండట అంటే ఎంత గొప్ప భాగ్యం అండి అది. కానీ అతడు ఆ 30 వెండి నాణెముల కోసము అతడు తన ఆధిక్యతను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కనుక ఈనాడు దేవుని వాక్యమును విన్నటువంటి ఆయన బిడ్డలారా, మనము అత్యాశ అనబడేది, దురాశ అనబడేది మానవుడిలోనికి ఉండరాదు ప్రియులారా. ఒకవేళ అది ఉంటే మానవుడు ఎన్నటికీ పరలోక రాజ్యాన్ని అతడు స్వతంత్రించుకోలేడు. కనుక ఒకవేళ మనలను మనం స్వపరీక్ష చేసుకుందాము. మనలో అటువంటి దురాశ అత్యాశ ఏమైనా ఉందేమో వాటిని తీసివేసుకుందాము. దేవుని రాజ్యములో వారసులం అవుదాము. ప్రభు కృప దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందామండి. ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరిందామండి. ఎందులకోన పై ప్రేమ ఆందదయ స్వామి నామతికి